హాయ్ అంకిత్ అండ్ హాయ్ ఎస్తర్, ఎలా ఉన్నారు ఇద్దరు? గుడ్. Yeah, we're doing good. Yeah. నైస్. సో జోహార్ మూవీలో మంచి ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు ఇద్దరు కూడా. సో టీజర్ అండ్ ట్రైలర్ చూస్తే ఒక 4 డిఫరెంట్ స్టోరీస్ 5 లైవ్స్ అన్న క్యాప్షన్ కనిపించింది. సో అందులో మీద ఒక సపరేట్ స్టోరీ ట్రాక్ అంతే కదా? We're doing one story together. ఓకే. And there are 3 more lives in the same film. 3? Okay. Yeah. No, 4 more lives in the film. 3 important. Yes, a plus b whole square is equal to A square plus b square. I'm really bad at math, so yeah, it's okay. No, you're right. 5 lives, 4 stories. You can say that's the basic. Exactly. Yeah. సో జోహార్ మూవీలో ఇంకా స్క్రీన్ స్పేస్ అన్నది మీ ఇద్దరికైనా కాంబినేషన్ సీన్స్ అన్నది ఎక్కువ మీరు యాక్ట్ చేసిన ఎస్, మనం ఏదైతే అనుకున్నామో 5 lives-లో అందులో 2 lives is me and Esther, of course. And we don't meet any other characters. So మాది separate story. సో మీరు వేదం సినిమా చూస్తుంటే ఇట్స్ లైక్ దట్. వాళ్ళు లాస్ట్లో కలిసారు, బట్ ఇక్కడ నాట్ అట్ ఆల్. ఓకే. సో లైక్ వేదం అండ్ మనమంతా ఎస్ కైండ్ ఆఫ్. బట్ వీ డోంట్ మీట్ ఎనీవేర్. దీస్ క్యారెక్టర్స్ డోంట్ మీట్ ఎనీవేర్. డిఫరెంట్ స్టోరీస్. సేమ్ మీ క్యారెక్టరైజేషన్ అయితే అమ్మాయి వెంట పడే అబ్బాయి క్యారెక్టర్ అయినా ఏమన్నా కొంచెం అలా అనిపించింది. అదే అదృష్టం కూడా అలాంటిది దొరకడం. సో ఎస్, బేసిక్గా ఒక చాయ్ వాళ్ళ క్యారెక్టర్ వారణాసి బ్యాక్డ్రాప్లో, వారణాసి సిటీలో ఒక రోడ్ సైడ్ పచారీ కొట్టు చాయ్ కొట్టులో పెరిగిన ఒక అబ్బాయి క్యారెక్టర్ ఇది. ఆబ్వియస్లీ ఇంకా చాయ్ తప్ప వేరే పని ఉంటుంది, ఇంకో అమ్మాయితో ప్రేమలో పడ్డాం. సో వారణాసిలో ఎస్తర్ క్యారెక్టర్ ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. సో ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు. చాలా సింపుల్ క్యారెక్టర్ ఇది. ఈజ్ వెరీ జెన్యూన్ అండ్ ఆన్ పాయింట్. పెద్ద ఏం ఎక్కువ ఆలోచించాడు. సో అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోవడం అన్నట్టు. సో ఒక సీన్లో తను వచ్చి పద పోదాం అంటే ఆ పద పోదాం అనుకున్నట్టే. సో అప్పటిదాకా పెంచిన చాయ్ వాళ్ళ బాబాయ్కి కూడా ఏం చెప్పకుండా వెళ్ళిపోవడం. సో ఇట్స్ హ్యాపీగా లక్కీ కైండ్, హిప్పీ అంటారు వాట్ ఎవర్. ఓ దగ్గర వెళ్ళిపోతాయి, పెద్ద ఏం ఆలోచించరు, వెళ్ళిపోదాం దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అన్నట్టు. దట్స్ ద క్యారెక్టర్. సో ఎస్తర్, మీ క్యారెక్టరైజేషన్ ఏంటి అంటే ఆ ట్రైలర్లో నేను చూసిన దాన్ని బట్టి నా అబ్జర్వేషన్ ఏంటి అంటే కొంచెం ఒక ఎమోషనల్ క్యారెక్టర్, ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ అని అర్థమవుతోంది. సో మీ ఏజ్కి అది కొంచెం ఎక్కువ ఎలా పుల్ ఆఫ్ చేశారు ఏంటి? Yeah, like you said, it's a very emotional character. It's very intense, but you know, even before knowing the story, I did not find it very difficult, or I know it's intense and it's emotional, but I never thought, oh my god, will I be able to do it? It was easy. I mean, in that way, if you look at it, I never thought there was one point where I will not be knowing how to convey what Jyoti is supposed to do. Yeah, she's got a lot of things to convey, like her mother is a prostitute, so but she wants to pursue education and, you know, go further, follow her dreams, but your circumstances are not supporting that, so that is hard. So that is there, but like you said, once you got the flow, it was very easy. సో లొకేషన్స్ ఎక్కడెక్కడ షూట్ చేశారు? So our first schedule was in Varanasi and the second schedule was in Rajahmundry. We shot in Varanasi for almost a week, if I'm not wrong, and in Rajahmundry, yeah, same thing, a week, almost a week. Any difficulties, climatic conditions lo ఏమన్నా? Yeah, in Varanasi it was very hot. I mean, the humidity, the heat, everything, that was a big problem. Even he fell sick after 3 days, yeah, because of the food and the climate and everything. But it was very difficult. But you know, you can't. Usually we have a caravan, or you can go there and sit there for some time. There are no toilets. If you come, I mean, get out of the hotel in the morning, you have to go back in the evening and then you know, get some rest, or if you want to use the washroom. So that was all very difficult. Somehow we had to manage it. Rajahmundry was much chill. ఈవెన్ ఇఫ్ ఈ సర్చ్ ఇన్ గూగుల్లో మనం చూసిన వారణాసికి ఏ టైంలో వెళ్ళొద్దు అని ఉంటుంది, ఆ టైంలోనే వెళ్ళాము. బికాజ్ వీ హ్యాడ్ టు ఫినిష్ ద ఫిల్మ్. అనుకున్నాము, అంతా కుదిరింది, షూట్ చేసేయాలి, షూట్ ఇప్పుడు చేసేస్తేనే మేము ఒక టైం అనుకున్న టైంకి బడ్జెట్ కూడా అవుతుంది, దాని తర్వాత రిలీజ్ కూడా ఫిల్మ్ అవుతుంది, బడ్జెట్ రిటర్న్స్ వస్తాయి, ఈ ప్లాన్ ప్రకారం. సో వారణాసికి ఖచ్చితంగా మేలో వెళ్ళకూడదు, ఆ ఎండలకి ఖచ్చితంగా అదే టైంలో వెళ్ళాము. వీ షాట్ ఇన్ మే. ఓకే. ఇట్ వాజ్ నియర్లీ 47-48 degrees Celsius. అండ్ మణికర్ణిక ఘాట్ ఇవన్నీ ఉంటాయి కదా, డెడ్ బాడీస్ని చేసే ప్లేస్, అక్కడ ఈజీగా 2-3 degrees ఎక్కువ ఉంటుంది. అండ్ మా సీన్స్ అక్కడే ఎక్కువ చేసాం, ఒక చేజ్ సీన్స్ కూడా. Yeah, most of our scenes were outdoors also. We had very few scenes indoors. కరెక్ట్. డిఫికల్టీ మా ఇద్దరికే కాదు, ఇమాజిన్ మాకు అట్లీస్ట్ గొడుగులు ఇచ్చారు. మేము కందిపోతే స్క్రీన్ మీద బాగోదనో గొడుగులు ఇచ్చారు. డైరెక్టర్ గారు కానీ, సినిమాటోగ్రఫర్ గారు కానీ, వాళ్ళ అసిస్టెంట్స్ కానీ,
లైన్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా అదే ఎండ, నైట్ షూట్ కూడా కాదు మాకు, తెల్లారి ఆడికి మొదలు పెడతాం, సూర్యుడు వచ్చాడు రా పదండి అన్నట్టు అతను దిగే వరకు కూడా అక్కడే ఉండేవాళ్ళం. సో ఇట్ వాస్ టెరబుల్. అందరికీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి సైకిల్గా ఒంట్లో బాగోకపోవడం జరిగింది. అందరికి ఒకేసారి అయితే షూట్ అయిపోతుందనేమో, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఒంట్లో బాగోకపోవడం జరిగింది. బట్ స్టిల్ దట్ వాస్ ద కమిట్మెంట్, వీ పుల్డ్ ఇట్ ఆఫ్. ఓకే. అండ్ ట్రైలర్లో ఒక పర్టికులర్ సీన్లో ఒక ఫ్రేమ్లో మీరు తనని తీసుకెళ్తున్నట్టు ఉంటుంది. ఎస్. ఏంటి ఇద్దరు జంపా? అంతేగా మరి. Huh? అంతే. షీ సేయింగ్ వి జంప్, యూనో వి లవ్డ్ ఇన్ ది ఫిల్మ్. Yeah. ఓకే. ట్రీజర్లో కూడా ఉంటుంది, ఎక్కడికి వెళ్దాం అంటే ఎక్కడికైనా పర్లే, ఇక్కడ మాత్రం వద్దు అన్నట్టు. సో ఎస్, ఆ మాట ఇంకా అమ్మాయి మాట అన్న తర్వాత ఇంకేం చేస్తాం, బట్టికి వెళ్ళాలి కదా. What did you say? No, I just said that a girl, when she says we'll leave, what else will I do? I'll drag you out. Oh wow, Yeah, so- nice. When my family comes chasing you, then just kidding. So yes, రియల్ లైఫ్లో ఎప్పుడైనా అనిపించిందా అంకిత్ అలాగా ఎవరితో ఎలోప్ అవుదాం అని చెప్పి? పిచ్చడాలు బాగుండి అనిపిస్తాయి కానీ అన్నీ కుదరవు కదా. అక్కడే సినిమా యాక్షన్ అన్న తర్వాత కట్ అంటారు, ఇక్కడ కట్ చేస్తారు. అసలు ఏమన్నా ఇంకా సో అదనమాట. లేదు ఇంకా అలాంటి ఆలోచన లేదు. మంచి రైటర్ ఉన్నాడు. నో, బట్ ఆ పరిస్థితి కూడా రాదు. మా అమ్మ నాన్న చెప్తే అర్థం చేసుకుంటారు. సో వాళ్ళ ఇంట్లో కూడా అర్థం చేసుకోవాలి, ఇందాక తను చెప్పినట్టు. మేబీ కరెక్ట్, ఈ పాయింట్ ఉందిగా. Okay, I understand few things here. తనకి మలయాళం సినిమా ఒకసారి మలయాళం వస్తుంది కదా, తనకి తెలుగు సినిమా కనిపిస్తుంది. నీడ్ సబ్ టైటిల్స్, నో? Now I'm getting confused. I don't know why. Maybe because you guys are talking లిటిల్ క్విక్. quick. Yeah, maybe. Yes. మెల్లగా మాట్లాడు. Yeah. Done. సో ఎస్తర్, అంకిత్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? Why are you looking at me? I'm waiting Oh for yeah, the answer. yeah. I'll say good things about Yes. you. Don't worry. No, I only have got good things about him because I remember the first day he came and he's like, "Hey, my name is Ankit. I did so and so." It was very easy to work with him. He's a good actor, and he's really fun to work with. Because I don't know. I mean, he gelled in very well with me and my father. So with everyone together. So. It was not difficult at all, and I'm usually a person who do not keep contacts with people. Even when I work, it's work because I feel like that's I feel very easy to work when it's like that. But here, we became friends more than the actor. Hey, we're working together. That kind of bond. We got another friendly bond as well. So really enjoyed working with Ankit. Yeah. ఏజ్లో వచ్చారు మీరు ఇండస్ట్రీకి? I think 8 years when I was 8 years old. 8 years. ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇప్పుడు మీ ఏజ్ ఎంతో తెలుసుకోవచ్చా? 19. I'll be 19. సో 11 years. 11 years. ఓకే. సో 8 years నుంచి అంటే ఫస్ట్ మలయాళం మూవీతోనే మీరు డెబ్యూ చేశారు ఇండస్ట్రీకి? ఓకే. Yeah, and I did few Malayalam films, and then Drishyam happened. That was like my break film, which gave me a break, and then I started getting good opportunities. I even did my film in Telugu, Drishyam, and then I got introduced to Tamil industry through Papanasam. Yeah, so that's how my career slowly started taking off. Yeah. నిజంగా ఒక్క మూవీ అసలు అన్ని లాంగ్వేజెస్లో అదే క్యారెక్టర్ చేయడం గ్రేట్ కదా అసలు. మలయాళంతో స్టార్ట్ చేశారు, దెన్ నెక్స్ట్ తమిళ్లో, Next Telugu, finally Tamil. ఫైనల్. ఓకే, నెక్స్ట్ తెలుగు అండ్ దెన్ తమిళ్. ఓకే. సో నో, మేబీ ఇమాజిన్ చేసుకుంటే ఐ గెస్ దిస్ వుడ్ హ్యావ్ బీన్ ఎ సిట్యుయేషన్. మలయాళంలో చేశాక తెలుగుకి వచ్చాక కూడా డైరెక్టర్ గారు వచ్చి సీన్ చెప్తుంటే తెలుసు అదే కదా చేస్తా. In fact, they used to tease me even while we were doing Drishyam. They used to call me and like, did you do this scene like this, or this scene is after this? And I was like, okay, wow. They're all asking me, but it was fun. Even while we were doing Papanasam, the same director from Malayalam did it in Tamil, Jitu uncle. Even he used to get confused here and there. So, to make fun of me, he'll call me and he's like, Esther, are we going to do this like this? And I'm like, please stop teasing me. I know you guys know it. So that was a great experience, like doing the same film, same character in 3 different languages. ఓకే. సో అటు కమల్ హాసన్ గారితోటి ఇక్కడ ఇటు వెంకటేష్ గారితోటి దృశ్య మూవీ 2 లాంగ్వేజెస్లో యాక్ట్ చేయటం, వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవటం ఎలా అనిపించింది మీకు?
So, like I said, it was a great experience because my first film in Telugu with, I got launched through SP Productions, which is a big production house, and Venkatesh uncle is a superstar already. So, all that, kind of helped me because I know I'm working with a lot of senior people, but they treat you with a lot of respect and there's so much love in the set. And we had this great bonding, even with Venki uncle, Semi auntie, and the person who played my elder sister, Kritika. So we were always spending time together. We'll be sitting somewhere around the house. We need not go to the caravan all the time. So we'll be sitting there, we'll be talking, we'll be sharing food. Venki uncle will be talking about his family. He'll be showing us pictures of his students. So that was all, it some sort of added to the character also because we feel that love. So we can just show it in front of the camera. We can be all candid. So that was nice. I still remember we were shooting for the song in Ariku Valley. It really felt like a vacation for us, like all family, everyone is there, so we went out, we went for shopping in our jeep, so that was all very very memorable. ఓకే సో వెంకటేష్ గారు మీకు పిక్చర్స్ చూపించినప్పుడు ఫ్యామిలీ పిక్చర్స్ అవి సో వాళ్ళని చూస్తారు కదా ఆబ్వియస్లీ వాళ్ళ పిల్లలు వైఫ్ ఎలా అనిపించారు మీకు? Yeah, I mean, you used to tell me she likes this, she likes that, and this is my younger son, he's like this. So it's very cute because I'm also of that age, and he's making me feel like he's giving me that space. So there's so much love. Even I don't know. I mean, I've not met him in so many years, but even if I meet him today, there will be that feeling like this. Fatherly Yeah, feeling. fatherly. ఓకే So that's really nice. నైస్. సో సేమ్ కమల్ హాసన్ గారు కూడా ఇలానే ట్వీట్ చేసేవాళ్ళ మిమ్మల్ని? Haha. See, the thing with Kamal Hassan uncle is that people have really scared me because I have not worked with. I mean, I worked with great people from Malayalam industry like Mohanlal uncle or Mammootty, so many people. But when you look at Kamal, a person like Kamal Hassan, sir, he's a legend and he's the Ulaga Nayagan. So there is. I mean, I was very nervous inside, but he's nothing of that sort. Like he's not the rude person or who will make you feel very insecure or anything of that sort. Even he created that bond. I remember the first time we met, like I think we were shooting in this local bus, and he made me sing few songs. I was very nervous because one, I can't sing. Two, you're singing in front of a person who can sing really well. So I was nervous, but then he was like, no, you have to sing some song, and that is still a very embarrassing moment for me. But you sang, and he keeps insisting, like, we need to have that bond because the story revolves around a family. We need to reach out for each other and make each other that love and share that. So that was there. So it did not feel difficult at all working with him. It was a great learning experience. నైస్ దట్స్ అమేజింగ్. సో అంకిత్, మీకు అసలు మూవీస్లోకి రావాలని ఎందుకు అనిపించింది? ఇన్స్పిరేషన్ ఎవరు? చదువు తప్ప ఏమన్నా చేద్దాం అనుకున్నా. అది తప్ప ఇంకేదైనా ఓకే అనుకున్నావా? చిన్నప్పుడు డ్రామాస్ అని స్కూల్లో చేసేవాడిని, కానీ ఇప్పుడు యాక్టర్ అయిపోవాలి ఇదేం ఆ థాట్ ఎప్పుడు పెద్ద లేదు. ఓకే. పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్, సో చదువు పరంగానే ఉండేది, సెటిల్ అవ్వాలి జాబ్ ఇది అనే. కానీ ఓ పాయింట్కి వచ్చాక చదువు మన వల్ల కాదన్న ఫీలింగ్ వచ్చింది. సో దాని తర్వాత ఇంజనీరింగ్ నా కాలేజ్ వైజాగ్లో జాయిన్ అయినప్పుడు డ్రామాటిక్స్ క్లబ్ ఉండింది మా కాలేజ్లో, కల్చరల్ క్లబ్స్లో. అందులో జాయిన్ అయ్యా ఆడిషన్ ఇచ్చి. ఆడిషన్ వర్క్డ్ అవుట్ వెల్. ఐ జాయిన్ ద క్లబ్. థియేటర్స్ చేసేవాడిని, స్టేజ్ ప్లేస్, స్ట్రీట్ ప్లేస్, అండ్ జనాలు బాగా రెస్పాండ్ అయ్యేవారు నా యాక్టింగ్కి కానీ అని. వాళ్ళు అప్పటిదాకా నాకు తెలియదు నేను అంత బాగా చేయగలని. వాళ్ళు వచ్చి బాగా చేసావు, ఇక్కడ బాగా చేసావు అనేసరికి నాకు అనిపించింది ఇదేదో వర్కౌట్ అవుతుంది, ఇంకా చేద్దాం అన్నట్టు. దెన్ ఒక పని మనం కంటిన్యూస్గా చేస్తూ దానికి అప్లాజ్ వస్తుంది, దానికి జనాలు రెస్పాండ్ అవుతున్నారు అంటే ఇట్ మేక్స్ us ఫీల్ ఈవెన్ మోర్ గుడ్ అండ్ ఇంకా చేయాలనిపిస్తుంది. అలా స్టార్ట్ చేశా. దాని తర్వాత డ్రామాటిక్స్, స్టేజ్ ప్లేస్ ఇవన్నీ అయిపోయాయి. ఇంక ఇక్కడ ఎక్కువ ఉండడం కరెక్ట్ కాదు, బికాస్ నేర్చుకోవాలి అంటే మనం కెమెరా ముందుకు వెళ్ళాలి అని షార్ట్ ఫిల్మ్స్ ట్రై చేశా. దాని తర్వాత ఒక అల్లు అర్జున్ సార్తో ఒక యాడ్ చేశాను. ఇట్ ఆల్ ఫెల్ ఇన్ ప్లేస్, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్. ఓకే. సో ఎస్, ఫైనలీ హియర్. సో ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పలేదు? ఇన్స్పిరేషన్ ఒకళ్ళంటూ కష్టం, అంటే లైక్ ఒక్కళ్ళని చూసి నేను ఎదిగానని చెప్పలేను. మన ఇంటి చుట్టూనే బోల్డ్ మంది నాకు ఇన్స్పిరేషన్ ఉండేవారు. పొద్దున్నే 4కి లేవడానికి మా ఎదురింటి ఒక అబ్బాయి ఉండేవాడు, ఇప్పటికీ నాకు బాగా గుర్తు. 2-3 years బ్యాక్ నేను ఇది అబ్జర్వ్ చేశాను. వాళ్ళ నాన్నగారు వీళ్ళెవరు పని లేకో వాట్ ఎవర్, ఈ అబ్బాయి పొద్దున్నే లేచి పేపర్లు వేయడానికి వెళ్ళేవాడు అనమాట. రోజు ఎప్పుడో నేను ఆ విషయం చూసి దాని తర్వాత చదువుకోవడానికి వెళ్ళేవాడు.
నాకు సిగ్గేసింది, పొద్దున్నే 4కి లేవలేకపోతున్నాం ఏం బతుకునేదా. సో ఇలా చెప్పుకుంటూ పోతే మన చుట్టూనే బోల్డ్ ఇన్స్పిరేషన్స్ ఉండేవారు. సో డిఫరెంట్ టైమ్స్లో ఐ హ్యావ్ దాట్. అండ్ డైలీ ఇన్స్పిరేషన్ అయితే మా అమ్మ నాన్నే అని చెప్పాలి. బికాజ్ మై మామ్ ఇస్ అ వర్కింగ్ ఉమెన్. పొద్దున్నే లేచి అందరికీ క్యారేజీలు కట్టి వెళ్ళి మళ్ళీ వచ్చి వంట చేసి ఒక 10 గంటలు పని చేసి వచ్చి వంట చేసి రాత్రి లేట్ అయినా మళ్ళీ అదే టైంకి లేచి ఏమో ఇంకా చెప్పుకుంటూ పోవచ్చేమో నేను. సో దట్స్ ది ఇన్స్పిరేషన్ ఐ హ్యావ్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. యా, నైస్. సో అల్లు అర్జున్ గారితో వర్క్ చేశారు అయితే యాడ్. రైట్. ఓకే. సో హౌ వాజ్ ఇట్, ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారు? ఇట్ ఈస్ అ స్టార్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అప్పటిదాకా ఆయన స్క్రీన్ మీద చూడడమే. బట్ ఆ రోజు ఆయన అక్కడి నుంచి చూశాక ఆయన మీద ఉన్న నాకు అంటే ఆయన కలవడం వల్ల, ఆయనతో అన్ని గంటలు ఉండడం వల్ల, ఆయన ఆరా వల్ల నౌ ఐ హ్యావ్ మచ్ మోర్ ఇంటెన్స్ ఫీలింగ్ టువర్డ్ హిమ్. లైక్ యూనో వా అల్లు అర్జున్ సార్ అన్న ఫీలింగ్. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద వే హీ ట్రీటెడ్ మీ దట్ డే. అండ్ అతని చుట్టూ ఉండే ఆరా అది ఏమో అది ఎలా వస్తుందో కూడా తెలీదు. సమ్ పీపుల్ ఇప్పుడు చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళినా మనం వాట్ ఎవర్ దట్ ఆరా దే మెయింటైన్ ఆర్ దే హ్యావ్ ఇట్, ఇట్స్ ఇన్క్రెడిబుల్. నాకు అదొకటే గుర్తొస్తుంది అని చెప్పాలి. సో ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నైస్. సో ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది, పేరెంట్స్? సో నేను చదువు తప్ప ఏమైనా చేద్దాం అనుకున్నా, వాళ్ళు చదువు చేశాకే ఇంకేమైనా చేయన్నారు. ఓకే. ఈ రెండింటికి ఎలా బ్యాలెన్స్ కుదర్చడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో సపోర్ట్ ఇస్ డెఫినెట్లీ దేర్. లేకపోతే ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడను, కానీ గుర్తు చేస్తూ అయితే ఉంటారు. సో ఎస్, ఇన్ఫ్యాక్ట్ మా ఇంట్లో సపోర్ట్ ఎలాంటిదంటే అల్లు అర్జున్ సార్తో యాడ్ అన్నాను కదా, ఆ రోజు నాకు సెమిస్టర్ ఎగ్జామ్ ఉండింది. బట్ మా నాన్నే సెమిస్టర్ ఎగ్జామ్ తర్వాత అన్న రాసుకోవచ్చు వెళ్ళు అని. బికాస్ హీ నోస్ ది ఆపర్చునిటీస్ ఆఫ్ అ వాల్యూకి రెస్పెక్ట్ ఇచ్చి ఆఫ్ కోర్స్ హీ సెంట్ మీ. బట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ అనే అన్నారు, బన్నీ అని అన్నారు దట్ వై డిడ్ యూ డూ దాట్, ఎందుకు ఈ యాడ్ కోసం అని సెమిస్టర్ ఎగ్జామ్ వదిలేయడం ఏంటి, చదువుకో ఫస్ట్ అని. సో ఎస్, ఇంట్లో సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. బట్ ఎస్, ఈ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు ఖచ్చితంగా గుర్తు చేస్తూ ఉంటారు. బట్ ప్రస్తుతానికి ఇంకా చదువు అయిపోయింది, చదివే ఓపిక ఉద్దేశం రెండూ లేవు. ఏదున్నా ఇంకా సినిమానే అనుకుంటున్నా. సో ఓకే. సో ఎస్తర్ మీరు చదువుతున్నారా ఇప్పుడు ఇంకా? Studying? Yeah, I'm doing my college. ఓకే. I'm doing my BA in Economics, Commerce and Social. I'm in my second year. ఓకే. సో మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు, అటు షూటింగ్స్ ఇటు కాలేజ్? I actually love, doing two things together, especially education. మన వల్ల కాదు. It's He not said, possible in my case. Okay, Most of the cases. I don't know. I mean, I like to study when I'm bored. People find it very weird about me. Right. But I don't know. I really like what I'm studying, and even because I started doing movies at a very young age, so I had to manage education. And but my parents are not particular about education. They're fine if I'm not studying. Also, they're fine if I'm doing movies or not doing. They're very I don't know. They kind of chill, and they've always given me the space to do what I want. But I basically like what I'm studying, and also I love doing movies. Yeah. టాలీవుడ్లో ఎవరితో అన్న వీళ్ళతో నేను యాక్ట్ చేయాలి, వీళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని అనిపించే పర్సన్ ఎవరైనా ఉన్నారు? నాని సార్. Yeah. మీ ఆన్సర్ ముందే చెప్పేశారా? Thank you. Yeah, welcome. Okay, I really like his acting, so I'd love to do a film with him. నాని గారు. ఓకే, నైస్. సో మీకు? ఎవరైనా సినిమా వస్తే చాలు. Wow. దీని తర్వాత ఇంకా సినిమా వస్తే చాలు. Yeah. No, dreams are always big, of course. నేను ఇప్పుడు అల్లు అర్జున్ సార్తో అన్నాను, ఐ వుడ్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఆరా అగైన్. మళ్ళీ వెళ్ళి చేయాలని ఉంటుంది. అండ్ క్రిష్ సార్ నా గురించి ఈ సినిమా చూసి, జోహార్ చూసి కొంచెం పాజిటివ్గా మాట్లాడారు. నాకు వచ్చిన ఫస్ట్ థాట్, సార్ పవర్ స్టార్ గారి పక్కన ఒక్క రోజు సార్ అన్నట్టు. సి దట్స్ హౌ ఇట్ ఈస్. లేదు, అంత ధైర్యం లేదు. బట్ యా, దట్స్ హౌ ఇట్ ఈస్. ద డ్రీమ్స్ ఆర్ ఆల్వేస్ బిగ్. రాజమౌళి సార్ డైరెక్షన్లో చేయాలి, Yeah, same. చిరంజీవి సార్ దగ్గర. Yeah, we love his films back in Kerala. Also. సో అంత బాడీ లేదు కానీ చిరంజీవి సార్తో కొట్టించుకోవాలి పోనీ ఫైటర్గా ఏదో ఒకటి. సో దీస్ డ్రీమ్స్ ఆర్ ఆల్వేస్ బిగ్. బట్ ఎస్, హోప్ఫుల్లీ దే గెట్ ట్రూ. బట్ ద ఫస్ట్ థింగ్, నెక్స్ట్ ఇంకో సినిమా ఉండాలి. ఎస్. సో బీయింగ్ యంగ్ యాక్టర్స్ ఇద్దరు కూడా ప్రస్తుతం ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ని మీరు ఎలా చూస్తారు? బికాజ్ అఫ్కోర్స్ మూవీ థియేటర్లో రిలీజ్ చేయడానికే దే హ్యావ్ షాట్. జోహార్ మూవీ గురించే మాట్లాడుకుందాం. సో ఇట్స్ రిలీజింగ్ ఇన్ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్.
సో ఇదనే కాదు, మనకి ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్లో, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అవుతున్నాయి. సో బీయింగ్ యంగ్ యాక్టర్స్ మీరు ఎలా చూస్తారు ఈ సిచ్యువేషన్ని? Okay, so this is what I think. I mean, there's this little disappointment that it did not go to theatres because we're definitely missing on the theatre experience. But I honestly believe or like the fact that this is going to reach more people through AHA. So, you know, that is a great thing because we have made this film for people to watch it. So, it's going to reach a larger audience through AHA, and that's a really, really happy feeling. So, I'm looking forward to that. It's okay, it did not happen in theatres, but let's just look at things in a more positive way. సో అల్లు అరవింద్ సార్ బాగా ఆలోచించి పెట్టినట్టున్నారు ఈ పేరు ఆహా అని. సో అంటే వీ వర్ డిసప్పాయింటెడ్ ఆఫ్ కోర్స్. May 22 సినిమా అసలు థియేటర్స్లోకి తీసుకొద్దాం అనుకున్నాం. లక్కీగా అభిషేక్ నామా గారికి నచ్చి సినిమా తీసుకొని రిలీజ్ చేస్తామన్నారు. బట్ ఎస్, అందరూ సఫర్ అయినట్టే సినిమా ఇండస్ట్రీ, ఎవ్రీబడి వి సఫర్డ్ ఆఫ్ కోర్స్. బట్ వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇప్పుడు ఆహా పుష్ చేస్తున్న విధానం, ఆహాలో సినిమా వస్తుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఈ పాయింట్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే వీఆర్ లైక్ ఆహా, పాండమిక్ వచ్చినా we still doing good. Yeah, aha. So that's how it is, that's the feeling. So yes, there's no disappointment anymore because I feel no other OTT promotes the film this much. Okay. I actually, so far whatever I've observed, that's what I personally feel. So yes, we're feeling good about it now. No disappointments anymore. Yeah. నైస్. సో జోహార్ మూవీ దగ్గరికి వస్తే మీరు షూట్ చేసిన మొత్తం పార్ట్లో మీ ట్రాక్ గురించి మాట్లాడుకుంటే మీకు బాగా కష్టం అనిపించిన సీన్ కావచ్చు లేదా డిఫికల్ట్ పార్ట్ ఏంటి? 48 డిగ్రీల్లో పరిగెట్టమే అండి. Running in 48 degrees, that is the only difficult part. That was very difficult because, you know, he make us run from morning till evening. But he got to do that because, you know, the character demands. But what I'm saying is that they usually prefer doing it in one go. So we'll have to, you know, do it for a longer period. They're not gonna shoot the running from here to there. It's not like that. You have to run, I don't know, for so long. Like we did that so many times for montages and then for the scenes. So that was difficult. And personally for me, the climax was extremely difficult because I had this long Telugu dialogue. I tried to speak in Telugu, but I know I'm not that fluent in Telugu. So that was very difficult. That too, even that they made us do it in one go. So even more difficult in the rain with a lot of expressions, walking, talking, and my God, yeah. But that was one great experience. తెలుగు నేర్చుకుంటున్నారా అయితే? Did I learn Telugu? Is what you think? Are you in the process of learning Telugu? I'm trying to, but see, co-actors like Ankita not helping me. What should I do? కోఆపరేషన్ లేదు అసలు. అంకిత, వాట్ ఈస్ దిస్? What is this, Ankit? What is ఫ్రీగా ఏం చేయకూడదని డిసైడ్ అయ్యానండి నేను. Huh? Said I'm not going to do anything for free. I'll teach you Malayalam. How about that? Okay. Oh, you need money now. Wow. ఇప్పుడు ఏంటి, నేను అగ్రిమెంట్ ప్రిపేర్ ఏమన్నా చేసుకొని రావాలా మధ్యలో నన్ను డీల్? Just kidding. No, you have to come to Hyderabad then. Online is difficult. Yeah. ఇప్పుడంతా ఆన్లైన్ కదా యాక్చువల్లీ టీచింగ్ అంతా కూడా. But this is a good deal. Malayalam to Telugu, Telugu to Malayalam. Malayalam is a very easy language. You know? Not to talk చాలా కష్టం. ఏదన్నా ఒక డైలాగ్ ఆర్ ఎనీథింగ్ ఒకసారి మాకోసం మలయాళంలో మాట్లాడు. Say some tongue twister in Malayalam. No, there's this a famous song in Malayalam. Okay. I'll sing that, no? Pavira Maraye. Say. Huh? No. No, మీరు నేర్పించక్కర్లా బెస్ట్ మీరు మాకు. Say something. No, I'll just say the lyric because I can. A couple of lyrics, a little lengthy. Pavira Maraye. అదే. Nee peyumo. As it is. Why? మన వల్ల కాదు. Because it has got the ra. I think it's a good sentence to start off with. దానికి ఏదో చేయాలి సార్. అంటే Pavira? దానికి ఏదో అంటే లా పైకి వెళ్ళాలి, టంగ్ పైకి వెళ్ళాలి, అది ఏదో రోల్ చేయాలి, మన వల్ల కాదు అది. కాదు సరే. అంకిత్, యూ యాక్టెడ్ వెరీ గుడ్ ఇన్ ద జోహార్ మూవీ అనడానికి మలయాళంలో ఏం చెప్తారు? നിങ്ങൾ ജോഹാർ എന്ന സിനിമയിൽ വളരെ നന്നായി അഭിനയിച്ചു. ఇందులో నా పేరు సినిమా అని 2 words ఉన్నాయి కాబట్టి మలయాళం ఇంత ఈజీ అన్న ఫీలింగ్ వస్తుంది కానీ లేదు, కష్టం. It's the mindset. Otherwise it's a very easy language. Maybe true. నైస్ అబ్బా. సో ఇంకా జోహార్ మూవీ గురించి ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమైనా చెప్తారా మాకు తెలియనివి ఆడియన్స్కి? ఇంట్రెస్టింగ్ అంటే అందరూ చెప్పేది సినిమా అందరం చాలా కష్టపడి చేసామని. బట్ ఇందాక మీరు డిఫికల్టీ అని అన్నారు కదా, వాట్ డిఫికల్టీ డిడ్ యూ ఫేస్ అని? ఎస్, అఫ్ కోర్స్ 48 degrees ఎండలో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎట్ అ పాయింట్ ఐ వాజ్ సిక్.
ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సమ్వేర్ అరౌండ్ 4:30 or 5 నేను హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్స్ తీసుకొని ఆ రోజు షూట్కి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి నాకు ఒకటే కాదు, మా టీంలో ఉన్న వాళ్ళకి చాలామందికి జరిగింది. బికాస్ దట్స్ హౌ ద టెంపరేచర్స్ ఆర్ దేర్. మనకు అలవాటు కూడా లేదు అంత టెంపరేచర్స్. బట్ ఐ విల్ సే దట్ ది ఇన్స్పైరింగ్ పార్ట్ వాజ్, మీరు ఇందాక ఇన్స్పిరేషన్ అన్నారు, ఆ రోజు నాకు ఇన్స్పిరేషన్ వాజ్ మా టీంలో కళ్యాణ్ కానీ తేజ గారి కజిన్స్ అనమాట వీళ్ళందరూ. ఇట్స్ ఆల్ ది ఎంటైర్ ఫ్యామిలీ కేమ్ టుగెదర్ టు మేక్ ద ఫిలిం. కళ్యాణ్ గారు కానీ లేకపోతే రాఘవేంద్ర, అనిల్, వీళ్ళందరూ ఏ పని అంటే ఆ పని కాదనకుండా చేసేవారు. కొన్నిసార్లు మాకు గొడుగు పట్టుకునేవారు, మాకు వాటర్ ఇచ్చేవారు. ఇన్ఫ్యాక్ట్ రాజమండ్రిలో మేము షూట్ చేసిన పార్ట్కి, రాజమండ్రి వాళ్ళ ఊరు అనమాట, అంటే లైక్ వీళ్ళ కజిన్స్ అందరూ ఉండే ఊరు. దే కేమ్ టుగెదర్ యాజ్ ఎఫ్ ఇట్స్ అ ఫెస్టివల్. వీళ్ళు ఏదో పండగ చేసుకుంటారు, మనం ఉండాలరా పండగ మిస్ అవ్వకూడదు అన్నట్టు వీళ్ళ కజిన్స్ అందరూ కూడా. సో మనకి ఇప్పుడు జనరల్గా సినిమా సిస్టమ్ హైదరాబాద్లో ఏంటంటే కార్కి ఒక డ్రైవర్ ఉంటారు, ఇక్కడ అలా కాదు, వీళ్ళ కజనే. మంచినీళ్ళు కావాలి, వీళ్ళ కజిన్ సంబడి, అంటే వీళ్ళ రిలేటివ్ ఏదో. సో దట్ వాజ్ సో సర్ప్రైజింగ్ ఫర్ అస్, ఈ పని ఆ పని అని లేకుండా. అండ్ దట్ ఐ వుడ్ సే దట్స్ ది ఇన్స్పైరింగ్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ ఫిలిం, డూయింగ్ ఇట్ ఆన్ దేర్ ఓన్, యునో పుట్టింగ్ దేర్ ఓన్ మనీ. సో ఎస్, డిఫికల్ట్ టైమ్స్ అంటే వీ ఆల్ కేమ్ త్రూ యాజ్ అ టీమ్ అండ్ ఇట్ రియలీ వర్క్డ్ అవుట్ వెల్. నైస్. సో ఇంకా ఏమైనా తెలుగు ప్రాజెక్ట్స్ ఇంకేమైనా చేస్తున్నారా ఎఫ్తర్ మీరు? No, nothing in మొత్తం మలయాళమా? And there are 2 projects coming out in Malayalam. There's this film going to release, Jack and Jill, and then there's Johar. So we'll see when the pandemic is going to settle down and when we can rest. ఇక్కడ ఆడియన్స్కి ఇది కూడా మెన్షన్ చేయాలి, అసలు తెలుగులో అంటే దృశ్యం, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ జోహార్ మూవీలోనే మేము ఎఫ్తర్ని చూసాం, కానీ మలయాళంలో ఆల్రెడీ 20 మూవీస్ 25, yeah. 25 ఓకే 25. Because it's been it's been few years, like almost 10-11 years in the industry. ఓకే. అండ్ అంకిత్, మీకు ఎప్పుడైనా అంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ అది వచ్చారు కాబట్టి ఇక్కడ ఏమన్నా ఆపర్చునిటీస్ అలా ఫైండ్ చేసుకోవడం ఏమన్నా కష్టం అనిపించిందా మీకు? నేను ఇటువైపు ఎప్పుడు పెద్ద ఆలోచించలే. ఐ మీన్ బ్యాక్గ్రౌండ్, నాకు ఈ టర్మ్ కూడా కొంచెం అనిపిస్తుంది, ఈ బ్యాక్గ్రౌండ్ ఉండడం బ్యాక్గ్రౌండ్ లేకపోవడం మనం క్రియేట్ చేసుకున్నదే అని. సో యూ వాంట్ టు డూ సంథింగ్, యూ విల్ ఫైండ్ వేస్ టు డూ ఇట్. నీకు ఒకటి చేయాలనిపిస్తే నువ్వు దారిలో ఎత్తుకేసుకుంటావు దానికి అన్నట్టు. ఏమో నాకు ఎప్పుడూ ఆలోచన రాలా. బట్ వన్ థింగ్ ఐ విల్ సే, వీఆర్ లక్కీ టు హ్యావ్ గుడ్ పీపుల్ అరౌండ్ యూ, పీపుల్ హూ యూనో ఆర్ పాజిటివ్. నువ్వు ఈ క్యారెక్టర్ చేయి బాగుంటుంది, నిన్ను రిఫర్ చేస్తా, ఒక మాట సాయం అయినా, అలాంటి వాళ్ళ చుట్టూ ఉండడం అదృష్టం. సో అదృష్టం కుదిరింది. సో ఐ కుడ్ డూ జోహార్. దట్స్ హౌ ఇట్ ఇస్. అంతే. నైస్. సో నీకేమన్నా ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా కమిట్ అయ్యావా తెలుగులో? కమిట్ ఇప్పుడు ఇమీడియట్గా షూటింగ్ అయితే ఏం లేదు, నథింగ్. బట్ ఆల్రెడీ ఒక సినిమా షూటింగ్ అయిపోయింది, ఊరికి ఉత్తరాన అని. సో సతీష్ గారు అని దిల్ రాజు గారి దగ్గర కో డైరెక్టర్గా చేశారు. సో ఆ సినిమాలో కంప్లీట్ ఇక్కడ ఎంత జెన్యూన్ అని చెప్పానో అక్కడంతా ఆపోజిట్ క్యారెక్టర్ అనమాట. ఒక 2 monthsలో అలా మోస్ట్లీ ఇట్ విల్ రిలీజ్ 1-2 months మేబీ, ఐఎమ్ నాట్ షూర్. అంతే, అదొకటే. నైస్. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ అబ్బా ఇద్దరికి ఫర్ షేరింగ్, అంటే జోహార్ మూవీ గురించి అండ్ అలానే మీ పర్సనల్ లైఫ్ గురించి అలా కొన్ని విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. Thank you very much. Thank you so much. Thank you.